పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కేంద్ర బ్యాంక్ షాక్ డిపాజిట్లు టాప్ అప్లు నిలిపివేత. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. నిబంధనలు పాటించకపోవడం, పర్యవేక్షణలో లోపాలుండడం వల్ల ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వాలెట్లు, అస్తక్స్లో ఎలాంటి డిపాజిట్లు, టాప్ అప్లు స్వీకరించొద్దని ఆదేశించింది. బాహ్య ఆడిటర్ల నివేదికలో బ్యాంకు నిబంధనలు పదే ఉల్లంఘించడం, పర్యవేక్షణలో లోపాలు కనిపించాయి. దీంతో తదుపరి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి డిపాజిట్లు, టాప్ అప్లు అంగీకరించొద్దు. కస్టమర్ల ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వాలెట్లు, ఎఫ్ఏఎస్ ట్యాగ్స్, ఎన్సీఎంసీ కార్డులు మొదలైన వాటికి వర్తిస్తుంది. అయితే వడ్డీ, క్యాష్ బ్యాక్లు, రీఫండ్లు మాత్రం ఎప్పుడైనా జమ చేయవచ్చు అని స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు విత్డ్రాల్ చేసుకోవడానికి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, ఎఫ్ఏఎస్ ట్యాగ్స్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవు అని కూడా ఆర్బీఐ తెలిపింది. ప్రభావం: పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఇది పెద్ద ఎదురుదెబ్బే. దేశంలో 6.5 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. ఈ నిర్ణయంతో వారి డిజిటల్ లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కారణాలు: ఆర్బీఐ ప్రకటనలో నిబంధనలు పాటించకపోవడం, పర్యవేక్షణలో లోపాలు అని మాత్రమే చెప్పింది. ఖచ్చితమైన కారణాలు బయటకు రాలేదు. అయితే గతంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డేటా లీకేజీలపై ఆరోపణలు ఎదుర్కొంది. కొన్ని సందర్భాల్లో కేవైసీ నిబంధనలు సరిగా పాటించలేదని కూడా వార్తలు వచ్చాయి. భవిష్యత్తు: ఆర్బీఐ నిర్ణయం పునరావలోకనం చేస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన తప్పులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటే ఆర్బీఐ నిర్ణయం మారుతుందా అనే అంశం కూడా సందిగ్ధంగానే ఉంది. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.